ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఒకవేళ ప్రస్తుతం జరుగుతున్న పనిని ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నాం. ఏదైనా ఒక పని ఇప్పుడు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎట్లా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. నేను అంటే ఐ తీసుకుంటాం. మరి ఇప్పుడు జరుగుతున్న పని కాబట్టి ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. మరి ఏ ఇతర హెల్పింగ్ వర్బ్స్ రావు. 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. రోజుకి 24 గంటలు ఎలా ఉంటాయో ఇంగ్లీష్లో కూడా హెల్పింగ్ వర్బ్స్ 24 ఉంటాయి. కానీ 24లో యామ్ తప్ప మిగతా 23 హెల్పింగ్ వర్బ్స్ వాడరాదు. ఎందుకు? ఇప్పుడు జరుగుతున్న పనిని తెలియజేస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న పనిని ఐ అనే సబ్జెక్ట్ చేత చెప్తున్నాను కాబట్టి ఐ వచ్చినప్పుడు యామ్ మాత్రమే రావాలి. వాక్యం ఏంటంటే నేను టీవీ చూస్తున్నాను. వాక్యం నేను టీవీ చూస్తున్నాను. నేను అంటే ఐ తీసుకుంటాం. ఐ వెంటనే యామ్ రావాలి. ఐ యామ్. చూస్తున్నాను అంటే ఒక పని జరుగుతుంది. ఏదైనా సరే ఒక పని ఇప్పుడు జరుగుతుంది అని చెప్పే సందర్భంలో V1కు ఐఎన్జి ఫామ్ యాడ్ చేయాలి. అంటే V4 అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గో, వెంట్, గాన్, గోయింగ్ ఉందనుకోండి, గోయింగ్ తీసుకోవాలి. మనం చూస్తున్నాం కాబట్టి వాచ్, వాచ్డ్, వాచింగ్ తీసుకోవాలి ఇక్కడ. సో ఐ యామ్ వాచింగ్. ఏం చూస్తున్నారు? టీవీ. ఐ యామ్ వాచింగ్ టీవీ అంటే నేను టీవీ చూస్తున్నాను. చూశారు కదా? వాక్యం ఏంటి? నేను టీవీ చూస్తున్నాను. ఇది ఒక తెలుగు వాక్యం. దీన్ని ఇంగ్లీష్లో ఎలా నిర్మించాలో నేర్చుకుంటున్నాం. సో ఈరోజు మొదటి క్లాస్లో ఏం నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్ అంటే ఇంగ్లీష్లో వాక్యాలను ఎలా నిర్మించాలో నేర్చుకుంటున్నాం. మీరు ఈ 4 ఐటమ్స్ కనుక మీ బ్రెయిన్లో ఇప్పటికీ కనుక పెట్టుకుంటే మీరు ఎన్ని వేల వాక్యాలనన్నా నిర్మించవచ్చు ఇంగ్లీష్లో.